యూరియాతో రైతుకు తక్కువ ఖర్చుతో పంటలలో అధిక దిగుబడులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పంటల్లో నానో యూరియా వాడాల్సిందిగా ఆదేశించిన మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో వ్యవసాయ శాఖ నానో యూరియన్ వాడకంపై రైతులకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించవలసిందిగా ఆదేశించిన నేపథ్యంలో మెదక్ జిల్లా రామాయణంపేట మండల పరిధిలో రామాయణంపేట పట్టణ శివారులో పోచమల రమేష్ క్షేత్రంలో వరి పంటపై నానో యూరియా వాడకంపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు రామాయంపేట పరిధిలో రామాయంపేట పట్టణ శివారులో పోచమల్ల రమేష్ యొక్క క్షేత్రంలో నానో యూరియా వాడకంపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నానో యూరియా అనేది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడినటువంటి ద్రవ రూపంలో ఉన్నటువంటి ఎరువు. ఇది ముఖ్యంగా తక్కువ మోతాదులో తక్కువ ఖర్చుతో రైతుకు అధిక లాభం చేకూర్చేటువంటి ఎరువు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నానో యూరియా వాడకంపై అవగాహన పెంచాలని ఆదేశించిన మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేక ఆదేశాల మేరకు ఈ నానో యూరియా వాడకంపై రైతులకు విస్తృతంగా వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా సాంప్రదాయ పద్ధతిలో వేసేటువంటి ఎరువులో కేవలం 30 నుంచి 40% మాత్రమే ఎరువు మొక్కలకు శోషించడం జరుగుతుంది. మిగతాదంతా కూడా నీటిలో అదేవిధంగా గాలిలో వృధా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే రైతు పెట్టిన ఖర్చులో కేవలం 30 నుంచి 40% మాత్రమే పంట తీసుకోవడం జరుగుతుంది. మిగతాదంతా కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే నానో యూరియాను పిచికారీ చేయడం ద్వారా పత్రరంధ్రాల ద్వారా వేసినటువంటి ఎరువులో 90% ఎరువులు మొక్కలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నానో యూరియా వాడకంపై విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుంది.